యాదాద్రి జిల్లా రాజపేట తహసీల్దార్ కు నకిలీ ఏసీబీ అధికారులు కుచ్చుటోపి వేశారు. ఏసీబీ అధికారినంటూ తహసీల్దార్ దామోదర్ కు ఫోన్ వచ్చింది. అవినీతికి పాల్పడుతున్నావని డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకుంటే అరెస్టు తప్పదన్న దుండగుడు హెచ్చరించాడు. దాంతో భయపడిపోయిన ఎంఆర్ఓ ఆన్లైన్ లో 3,30,000 రూపాయలను దుండగుడు చెప్పిన ఫోన్ నంబర్ కు పంపాడు. ఆ తర్వాత మోసపోయానని గ్రహించిన ఎంఆర్ఓ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు. రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. ఎస్ జానయ్య, ఈ నకిలీ ఏసీబీ అధికారులు ఎవరు అండ్ అదే విధంగా ఈ తహసీల్దార్ ని ఎందుకు టార్గెట్ చేశారు? మరోపక్క ఇక్కడ ఈ తహసీల్దార్ కూడా అడగగానే 3 లక్షల పై చిలుక డబ్బులు వేశారంటే ఇతను కూడా ఏదైనా అవినీతి చేశారా? సునీత, ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి తహసీల్దార్కే సైబర్ క్రైమ్ నేరగాళ్లు కుచ్చుటోపి పెట్టారు. దాదాపుగా 3,30,000 రూపాయలను వాళ్ళు కాజేసిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట తహసీల్దార్ రాజపేటలో చోటు చేసుకోవడం జరిగింది. ఏదైతే రాజపేట తహసీల్దార్ గా ఉన్నటువంటి దామోదర్ ఏదైతే అవినీతికి పాల్పడుతున్నారు, మీరు మీ పైన మాకు కంప్లైంట్ వచ్చింది, మేము ఏసీబీ అధికారులమంటూ కూడా ఆయనకు ఫోన్ చేయడం జరిగింది. మీ అవినీతికి సంబంధించి బయట పెట్టకుండా ఉండాలంటే మీరు డబ్బులు చెల్లించాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. లేని పక్షంలో మీకు ఎంక్వైరీ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా వాళ్ళు బెదిరించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ తహసీల్దార్ తన పైన ఈ ఏసీబీ రైడ్స్ జరుగుతాయేమో అనే అనుమానంతో వాళ్ళు చెప్పినటువంటి నెంబర్ కి దాదాపుగా 3,30,000 రూపాయలను వాళ్ళు దామోదర్ ఏదైతే తహసీల్దార్ దామోదర్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసినట్టుగా కూడా ప్రచారం సాగుతుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి అసలు ఏసీబీ అధికారినంటూ కూడా తహసీల్దార్ కు ఫోన్ చేసిన సమయంలో అతను అప్రమత్తమై ముందుగానే అధికారులకు ఫిర్యాదు చేయాల్సింది పోయి వారు అడిగినటువంటి డబ్బులను ఈయన చెల్లించడం తోటి ఈ తహసీల్దార్ ఎవరైతే ఉన్నారో దామోదర్ ఎవరైతే ఉన్నారో ఈయన కూడా అవినీతికి ఖచ్చితంగా పాల్పడి ఉన్నాడనేది కూడా ఇక్కడ అనుమానం సాగిస్తుండడం తోటి దీనిపైన కూడా ఎంక్వైరీ చేయాలనేది ప్రజలు కోరుతున్న పరిస్థితి. ఎందుకంటే ఎంఆర్ఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి దామోదర్ అవినీతికి పాల్పడడంతోనే వారికి డబ్బులు చెల్లించాడనేది ఒక కోణం అయితే, అసలు ఏసీబీ అధికారులమంటూ కూడా ఫోన్ చేయడం ఏంటి, ఏసీబీ అధికారులు ఏకంగా కార్యాలయానికి వచ్చి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం, వారిపైన అవినీతి పాల్పడితే వారిపైన విచారణ చేయడం, ఎంక్వైరీ చేయడం ఇవన్నీ చేస్తుంటారు. కానీ ఇలా ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడి డబ్బులు తీసుకునే పరిస్థితి ఉండదు. కానీ తహసీల్దార్ హోదాలో ఉన్నటువంటి దామోదర్ ఎందుకు వారికి భయపడ్డాడు, అసలు అవినీతికి పాల్పడకపోతే వారికి డబ్బులు ఎందుకు చెల్లిస్తాడు అనే విషయంలో కూడా కొంత సోషల్ మీడియా వేదిక కూడా ప్రచారం సాగుతుంది. ఈ తహసీల్దార్ 3,30,000 సంబంధించి సైబర్ క్రైమ్ నేరగాళ్లు ఎవరైతే సైబర్ నేరగాళ్లు ఉన్నారో వారికి చెల్లించినట్టుగా కూడా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో దీనిపైన ఎంఆర్ఓ ఎవరైతే దామోదర్ ఉన్నారో ఆయనకు ఫోన్ లో సంప్రదించడం జరిగింది జీ తెలుగు తరఫున. కానీ ఆయన ఫోన్ కూడా ప్రస్తుతం స్విచ్ ఆఫ్ వస్తున్నది. మరోవైపు తన ఎవరికి డబ్బులు చెల్లించలేదు, తన పైన కావాలని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారంటూ కూడా కొంతమంది వద్ద కొంత కింది స్థాయి అధికారులకు కూడా తహసీల్దార్ చెప్పినట్టుగా కూడా ప్రచారం సాగుతుంది. అసలు తహసీల్దార్ 3,30,000 ఏసీబీ అధికారులమంటూ చెప్పినటువంటి వ్యక్తులకు చెల్లించాడా, లేదంటే ఈయన అవినీతికి పాల్పడుతున్నారని చెప్పి సోషల్ మీడియా వేదికగా మరో కొంతమంది ఇలా ప్రచారం చేస్తున్నారు అనేది మాత్రం ఎంక్వైరీలో దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? దీనిపైన ఇప్పటికే సోషల్ మీడియాలో భారీగా వైరల్ కావడం, దీనిపైన ఆర్డీఓని కూడా సంప్రదించడం జరిగింది. కానీ ఆయన కూడా మాకు ఎలాంటి ఫిర్యాదు రాలేదు, దీనిపైన కేవలం సోషల్ మీడియాలో మాత్రమే ప్రచారం సాగుతుంది, దీనిపైన మేము ఉన్నతాధికారులకు కూడా తెలియపరుస్తాం, దీన్ని విషయంలో విచారణ చేపడతామనేది కూడా ఉన్నతాధికారులు చెప్తున్నారు. కానీ ఈ సైబర్ క్రైమ్ సంబంధించి రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఫిర్యాదు అందిందనేది కూడా తెలుస్తుంది. ఆ పోలీసులు కూడా దీనిపైన ఎంక్వైరీ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. మరోవైపు ఈ ఎవరైతే తహసీల్దార్ దామోదర్ ఉన్నారో ఆయన కూడా తన పైన ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఫిర్యాదు చేస్తానంటూ కూడా చెప్తున్న పరిస్థితి. కానీ ఈ సైబర్ క్రైమ్ ఏసీబీ అధికారులమంటూ కూడా ఫోన్ చేసిన ఫేక్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు నిజంగా ఫోన్ చేశారా తహసీల్దార్కి అనే విషయం ఎంక్వైరీలో తేలాల్సి అయితే ఉంది. రైట్ జానయ్య, థ్యాంక్ యూ.